పడుతున్నాయి. 7,000తో వ్యవసాయం అవుతుందా? అవదు కదా. లేదు వాళ్ళ ఫ్రీ బస్ అనుకున్నాం, ఎన్నిసార్లు వెళ్తారు వీళ్ళు? కొన్ని పల్లెటూరులో ఉన్నారండి, పల్లెటూరు వాళ్ళకి ఏం పని, ఎన్నిసార్లు వెళ్తారు? వెళ్ళారు కదా. సో వీళ్ళ ఆలోచన ఎక్కడ ఉండాలంటే మన ఊరు బాగు చేసుకుందాం, మన ప్రాంతాన్ని బాగు చేసుకుందాం. మనకు అవసరం ఏంటి? హాస్పిటల్స్ బాగు చేయండి అని ఎవరు అడుగుతారా? ఏం అడగరు కదా. ఆరోగ్యశ్రీ ఏదో ప్రైవేట్ హాస్పిటల్ పోతారు, ఆడికి ఊరికి ఒక టాబ్లెట్ ఇస్తే ఈ ఆరోగ్యశ్రీ అడ్డం పెట్టుకున్న ప్రైవేట్ హాస్పిటల్ లక్ష వరకు వెళ్తారు. ఆడికి అవసరం లే, వీళ్ళ ఒళ్ళు నాశనం చేస్తారు. ఇట్లా ప్రతిదీ ఏంటి చూసినా కానీ మోసం జరుగుతుంది కదా వీటిలో. అలాంటప్పుడు ప్రజల నుంచి ఒక మార్పు వస్తే రాజకీయ నాయకులు కూడా ఖచ్చితంగా మారుతారు. మారిన తద్వారా ఏమవుతుందంటే ఇలాంటి ఫ్రీ బీస్ కంటే కూడా రాష్ట్రం అభివృద్ధి, చదువుకున్న వాళ్ళకి ఏ రకంగా ఫెసిలిటేట్ చేయాలి, కంపెనీస్ ఏ రకంగా తీసుకురావాలి, ఇలాంటి ఆలోచన వస్తే తప్పితే అధికారం కోసం మనం ఫ్రీ ఇచ్చుకుంటూ పోదాం, ఓట్లు కొనుక్కుంటూ పోదాం అన్నప్పుడు అల్టిమేట్ గా మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు వెంకటేశ్వర గారు దీన్ని రివర్స్ లో కూడా అనుకోవచ్చా? నాయకుల్లో మార్పు వస్తే ప్రజలు ఆటోమేటిక్గా మారుతారు, ఓటుకి డబ్బులు ఆఫర్ చేయడం మానేస్తే ప్రజలు మారుతారని ఈ రకంగా కూడా మనం అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికీ కూడా అక్షరాస్యత శాతం తక్కువగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరికీ తెలియజెప్పేది నాయకులే కదా. ప్రజాప్రతినిధులు మార్పు చెంది తద్వారా ప్రజల్ని మార్చొచ్చా కాదంటారా? ఏది ముందు అది ముందు, గుడ్డు ముందు పిల్ల ముందు అన్నట్టుగా ఇవాళ రాజకీయ నాయకులు ఇవ్వటం ఆపాలనా, వాళ్ళు తీసుకోవటం ఆపాలనా? ఇదొక, ఎందుకంటే ఆ స్టేజ్కి వచ్చేసాం ఇక్కడ. ఇవాళ ఒక స్టేజ్కి వచ్చేసి కూర్చుంది. ఇవాళ వీళ్ళు ఆపకుండా ఇందాక ఏమన్నారు, సత్యం గారు కూడా చెప్తే మీరు కూడా ఏమన్నారు, ఒక పార్టీ ఫ్రీ బీస్ ఇస్తామని చెప్పేసి ఇంకో పార్టీ ఏమనంటే చేస్తారా ఓట్లు? లే, వీళ్ళకి వ్యక్తిగతం. ఇవాళ మనుషులు ఎట్లా ఉన్నారంటే నాకు 10 రూపాయలు వస్తే చాలు, నా చుట్టుపక్కల నా రోడ్డు అవసరం లేదు, నాకు నా ఊరికి కాలువ అవసరం లేదు, నా ఊరికి మంచినీళ్ళు అవసరం లేదు, కానీ నా వరకు నాకు 10 రూపాయలు వస్తే ఇట్స్ ఎనఫ్. అది మనిషి నైజం. అట్లా మనిషి నైజం అవుతుంది. ఇక్కడ ఒక నిజం మనం వెంకటేశ్వర గారు, మనం ఒక నిజం మాట్లాడుకోవాలి. ఈ ధోరణిని ప్రజల్లో అలాంటి ఆశ కల్పించి ధోరణి మొదలెట్టింది మన రాజకీయ నాయకులే. ఖచ్చితంగా రాజకీయ నాయకులు ప్రలోభ పెట్టడమే. అంతకు ముందు రోజుల్లో లేదు. రామారావు గారికి ముందు రోజుల్లో పీరియడ్ లో ఉందా? లేదు. ఆ రోజులు మనమే మొదలెట్టాం. మన రాజకీయ నాయకులే మొదలెట్టారు. అది ఇస్తాం ఇది ఇస్తామని వాళ్ళకి ఒక ఆశ కల్పించి ఆ రూట్ లోకి తీసుకెళ్ళాం. కనుక వాళ్ళలో మార్పు కూడా నాయకుల్లో కూడా నాయకులే ప్రలోభము అనేది స్టార్ట్ చేశారు దేశంలో. ఇదే మన రాష్ట్రమే దేశంలో ఈ ఓటర్లని ప్రభావితం చేయటం, అది ఇస్తాం ఇది ఇస్తాం ప్రభావితం చేసే లక్షణం మొదలెట్టింది మన నాయకులు. వెంకటేశ్వర గారు సూపర్ 6 మీద కంక్లూడ్ చేయండి సార్. ఆ బుద్ధి రావాలంటే ప్రజలు సమయం లేదు మరి ఇద్దరు కంక్లూడ్ చేయాలి, సమయం లేదు. ఎస్ లక్ష్మీనాథ్ గారు, అందుకే సిద్ధిబాబు గారు మొత్తం మారాలి. ఎస్ వంశీ గారు ఏదో చెప్తున్నారు. ఎస్ లక్ష్మీనాథ్ గారు చెప్పండి. వంశీ గారు, ఇందాక మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వృద్ధ నాయకుడు అంటా ఉన్నారు. నెత్తిగిర నల్లరం చేసుకుని తిరిగే ప్రతి ఒక్కడు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడేవాడే. 97 ఏళ్ల అద్వానీ గారు నిన్న జెండా వందనం చేశారు. 3 కాళ్ళు ముసలి జగన్మోహన్ రెడ్డి పంతులు గారు వచ్చి రాయి కట్టుకుంటే గానీ కొబ్బరికాయ కొట్టేది 3 కాళ్ళు ముసలోడు జగన్మోహన్ రెడ్డి. పంతులు గారు వచ్చి రాయి ఎత్తి కొట్టుకుంటే కొబ్బరికాయ కొట్టేది 3 కాళ్ళు ముసలోడు జగన్మోహన్ రెడ్డి. వయసు గురించి జగన్మోహన్ రెడ్డి నీకెందుకు కావాల్సి వచ్చింది? వంశీ గారు ఇప్పుడు వరకు డిబేట్ చాలా మంచిగా జరిగింది. వ్యక్తిగతంగా వద్దు వంశీ గారు, దయచేసి వ్యక్తిగతంగా వద్దు వంశీ గారు. ఎస్ వంశీ గారు ఇప్పుడు వరకు ఎంత మంచిగా వెళ్ళింది. వృద్ధ నాయకుడు అని ఆయన అనకూడదు, మీరు వ్యక్తిగతంగా మాట్లాడకూడదు వంశీ గారు, దయచేసి టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ. వంశీ గారు దయచేసి వ్యక్తిగత దోషం లేదు. వంశీ గారు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి, సమయం తక్కువ ఉంది. వంశీ గారు
వంశీ గారు ఒక్క మాట వంశీ గారు ఒక్క మాట. ఇప్పుడు ఆయన వృద్ధ నాయకుడు అంటాం తప్పే మీరు కూడా ఏకవచనంతో మాట్లాడకూడదు. వంశీ గారు ఒక్క నిమిషం టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇది వేరే రకంగా వెళ్ళిపోతుంది, డిబేట్ మొత్తం వేరే రకంగా వెళ్ళిపోతుంది. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఎస్ మోహన్ రెడ్డి గారు ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ఒక్క సంయమనం పాటించారు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ మీకు ఇస్తా. మోహన్ రెడ్డి గారు సంయమనం పాటించండి. వంశీ గారు అది వదలండి. ఇప్పుడు కూడా ముసలోడే వంశీ గారు ఏం మాట్లాడతా చంద్రబాబు వృద్ధ నాయకుడు కాదు, యువ నాయకుడా? ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు వృద్ధ నాయకుడు? చిట్టిబాబు గారు చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి వృద్ధ నాయకుడు ముసలోడు అంటే తప్పు. ముసలోడు అంటే మీరు ఆగ్రహం.